తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చిన రేవంత్ సర్కార్ వెంటనే బోర్డు తిప్పేసింది. ఈ మధ్య రాత్రిపూట ట్రాఫిక్ ను ఆపి మరీ ఫ్లైఓవర్ మీద కొత్త బోర్డు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ బోర్డు ఎవరికి కనిపించకుండా మూసేసింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ నామకరణ బోర్డుకు ముసుగు వేసింది. త్వరలోనే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆంధ్ర ప్రజల నుంచి విమర్శలు వస్తాయని రేవంత్ సర్కార్ భుజాలు తడుముకుంది. ఈ అంశం ఎన్నికల్లో తమకు నెగటివ్ అవుతుందన్న భయంతో నామకరణ బోర్డును ఆకుపచ్చ తెలుపు రంగు వస్త్రంతో కప్పేసింది ప్రభుత్వం. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అనే పేరు కనిపించకుండా గుడ్డ కప్పడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టైంలో పేరు మారిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లు పడవని అధికారుల నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందాయి. అందుకే బోర్డు మీదున్న పేరు ఎవరికి కనిపించకుండా గుడ్డతో కవర్ చేసింది రేవంత్ సర్కార్. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చినందుకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పరాభవం ఎదురవుతుందని గ్రహించి ఆగ మేఘాల మీద నామకరణ బోర్డును మూసేసింది రేవంత్ ప్రభుత్వం. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చిన రేవంత్ సర్కార్ వెంటనే బోర్డు తిప్పేసింది. ఈ మధ్య రాత్రిపూట ట్రాఫిక్ ను ఆపి మరీ ఫ్లైఓవర్ మీద కొత్త బోర్డు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ బోర్డు ఎవరికి కనిపించకుండా మూసేసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీత, ఇప్పటికే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరుగా మారుస్తూ గతంలో ఏదైతే గత వారం జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ కూడా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి పనులు కూడా అంతకు ముందు నుంచే జరుగుతూ ఉన్నాయి. రెండు వైపులా ఏదైతే సెక్రటరీ ఫ్లైఓవర్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా రెండు ఆర్చ్లను ఏర్పాటు చేయడంతో పాటు నామకరణం తెలంగాణ తల్లి విగ్రహంగా నామకరణం చేయాలని కూడా ప్రభుత్వం భావించింది. అయితే అందుకు సంబంధించి ఒకవైపు ఏదైతే సెక్రటరీ వైపు ఇక్బాల్ మినార్ సైడ్ ఉన్నటువంటి సెక్రటరీ ఆ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఒకవైపుగా పూర్తిగా ఆర్చ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ ఆర్చ్ కు సంబంధించి కూడా తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా నామకరణం చేసి ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ కూడా ఇది మరికొద్ది రోజుల్లోనే రాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో పూర్తిగా సోషల్ మీడియాలో కూడా ఇందుకు సంబంధించినటువంటి ఆ ఫ్లైఓవర్ కు సంబంధించినటువంటి పేరు కావచ్చు అవన్నీ కూడా పూర్తిగా వైరల్ గా మారటంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ ను ఎందుకు పేరు మారుస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అందులో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర ఓట్లు ఎక్కువ శాతం కూకట్పల్లి ఇటు జూబ్లీహిల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు ఓట్లు పడవని ప్రభుత్వం భావించి అధికారుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నివేదికలు తెప్పించుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటిని ఏదైతే ఆకుపచ్చ తెలుగు రంగు కలర్ ఉన్నటువంటి వస్త్రాలతో వాటిని పూర్తిగా కప్పివేశారు. నిన్న సాయంత్రం నుంచి ఆ పేరు కూడా కనబడకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా ఎందుకు ఏర్పాటు చేశారు, ఎందుకు మూసేశారు అనే దానిపైన కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్దగా బోర్డుని మూసేసినంత మాత్రాన జనాల మైండ్ సెట్ మారుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా పేరు పెట్టినటువంటి నేపథ్యంలో చాలా వరకు ఇది వైరల్ గా మారింది. చాలా మంది చేతుల్లో కూడా పేరుకు సంబంధించినటువంటి బోర్డులకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాబట్టి తమకు ఖచ్చితంగా పరాభవం తప్పదనే ఆలోచనతోటే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకైతే విశ్వసనీయ సమాచారం మేరకు అందుతోంది. మళ్ళీ ఈ పేరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మాత్రమే ఓపెన్ చేస్తారా లేదా పూర్తిగా పేరునే తీసేస్తారా అనేది మాత్రం ప్రస్తుతం మనం వేచి చూడాలి. ఎందుకంటే తెలంగాణకు పేరుకు సంబంధించి తన నోటి వెంట జై తెలంగాణ అనే పేరు కావచ్చు, తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగు తల్లి పేరును తెలంగాణ తల్లిగా మార్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ గా మార్చడం అందరూ హర్షించదగ్గ విషయమే. కాకపోతే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఈ పేరు మార్పు జరిగితే ఖచ్చితంగా ఎన్నికల్లో తమకు పరాభవం తప్పదు, ఓట్లు పడవనే ఆలోచనతోటే ఏపీ ప్రజల నుంచి ఓట్ల నుంచి వచ్చేటువంటి ఆలోచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎలాంటి చర్యలకు పూనుకుంటుందనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటాం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.